హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్స్. హాయ్ అండి. మేమైతే వరంగల్ నుంచి ఆ, తీర్థాల కూ- మేమైతే వరంగల్ నుంచి కూసుమంచి అక్కడి నుంచి తీర్థాల ఆ, అవి వచ్చేసాము. అంటే తీర్థాలకు మేము ఇంతకుముందు వచ్చినాము. కూసుమంచి దానికంటే ముందు తీర్థాలకు ఒక శివరాత్రికి ఒక వారం రోజుల ముందు ఇటు సైడ్ వరకు ఉంటే వచ్చాము మేము. సో ఇక్కడ వాతావరణంలో చూసుకున్నట్లయితే పల్లెటూరు వాతావరణంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పామాయిల్స్ కానీ పామాయిల్ తోటలు ఇంకా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. మేము ఎందుకు గురించి అంటే ఇక్కడ వరంగల్ మాకు ఈ ఖమ్మము దగ్గరే కాబట్టి ఇది ఖమ్మం దగ్గరలో ఉన్న తీర్థాల అన్నట్టు. తీర్థాల దగ్గరికి వెళ్తాం. అక్కడ శివుడు, ఎవరు శివుడేనా, స్వయంభూ వెలిసిన తీర్థాల శివుడు, స్వయంభుగా వెలిసిన తీర్థాల శివుడు. మూడు నదుల కలయికనట. శృంగేరి భృగేరి జృగేరి మున్నేరు మున్నేరు భృగేరు శృగేరు మున్నేరు భృగేరు శృంగేరు మూడు నదుల కలయికతోటి ఇక్కడ మనకు ఒక ఆలయం అనేది ఉన్నది. తీర్థాల, దాని పేరు తీర్థాల అని స్వయముగా వెలిసి తీర్థాల స్వామి అట. సో మాకు ఖమ్మంలో గైడెన్స్ చేస్తే మేము ఖమ్మంలో తెలిసిన వాళ్ళు గైడ్ చేస్తే వరంగల్ నుంచి మేము అక్కడికి వెళ్ళాము బైక్ మీద. చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. వాతావరణం పల్లెటూరు వాతావరణము. కాకపోతే ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం కానీ గవర్నమెంట్ వారు స్పందించి ఇక్కడ కొద్దిగా రోడ్లు అండ్ అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా ఒక రూట్ మ్యాప్ని పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకు తెలియదండి, కొద్దిగా అక్కడ వేరే వాళ్ళకి అడిగి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి కొత్త వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా గ్రామానికి వెళ్ళే దారి అనేది ఒకటి పెడితే, తీర్థాల గ్రామానికి వెళ్ళే దారి అని ఒక బోర్డు పెడితే బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. సో మాకు ఆ రోజు ఎటువంటి సో మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే మేము వెళ్తూనే ఉన్నాము. సైడ్కు పల్లెటూరు వాతావరణము. ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఇల్లు కూడా నివసించి ఉన్నాయి. మొత్తానికైతే మాకు ట్రాఫిక్ జామ్ అయింది. ముందట మేకలు గొర్రెలు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు. వాటిని తప్పుకొని మేము వెళ్తున్నాము. మొత్తంగా పల్లెటూరు వాతావరణం అండి ఇది. చుట్టూ పొలాలు చాలా బాగున్నాయి. కానీ రోడ్డు బాగాలేదు లోపలికి వచ్చినాక. సో రోడ్ అనేది కొద్దిగా బాగాలేదు. ఆ రోడ్డు బాగా చేయించుకుంటే చాలా గ్రామానికి కూడా, అంటే అందరికి కూడా చాలా బాగుంటుంది. టూరిస్టు ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి ఈ యొక్క ఊరును డెవలపింగ్ చేస్తే ఇంకా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాంతం మాత్రం శివరాత్రి రోజు చాలా చాలా అంటే చాలా రద్దీతో కూడుకున్న ప్రసిద్ధి దేవాలయం అట. మొత్తానికైతే మేము తీర్థాల దేవస్థానానికి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న నది ఉంది చూసారా, ఈ నదినే అటు దేవాలయానికి అటువైపులో మూడు నదులు కలుస్తాయట. ఇది ఒక కాలువ ఏదైతే ఉన్నదో ఇది నదియే. ఈ నది దేవాలయానికి అటువైపులో మూడు నదులతోనే కలిసే ఒక ప్రాంతం ఉంది దేవాలయానికి ఎడమ వైపులా. ఇదైతే మనకు దేవాలయానికి వెళ్ళే దారి. సో దేవాలయానికి ఎడమ వైపులో నది కనిపిస్తుందండి. ఆ నదిలో మూడు నదులు కలుస్తాయట. సో దేవాలయానికి ఎంట్రన్స్ అన్నట్టు ఇది తీర్థాల. ఇక్కడ బోర్డు చూడండి, బోర్డు సరిగ్గా చూపాడు కమాన్ ఇది. సో మనం వాళ్ళ పైకి వెళ్ళి చూడండి. మనకు జాతర లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి వాతావరణము. మేము ఇదే వీడియోలో చివరికి పెట్టాము. జాతర ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, జాతర లేనప్పుడు ఏ విధంగా ఉంది, అంటే శివరాత్రి జాతరకు ఏ విధంగా ఉందో, శివరాత్రి జాతర కంటే ముందు ఏ విధంగా ఉందో ఇదే వీడియోలో కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా అక్కడ నది ఉంది చూసిల్లా, ఆ నదిలోనే మనకు మూడు నదుల కలయిక. భక్తులకు ఇక్కడ స్నానఘట్టాలు కూడా ఉన్నాయి. భక్తులు స్నానం ఆచరించి వారు ఇంకేదైనా చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఏంటంటే మంకీస్ ఉంటాయి. ఆ మంకీస్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏది పట్టుకెళ్ళినా కానీ అది మాయమైపోతున్నాయి. సో అదంతా కూడా నది. స్నానఘట్టాలు ఉన్నాయి ఇక్కడ. చాలా స్వయంభూ అంటుంది. చాలా స్వయంభూగా వెలిసిన దేవాలయం అన్నమాట ఇది. మీకు ఒకసారి చూపిస్తాం వాటర్ చూడరి.
సో మీరు అందరూ కూడా ఇది ఆ నది అయితే ఏదైతే కనిపిస్తుందో ఆ నదిలోనే మనకు 3 నదుల కలయిక నడుస్తూ ఉంటాయి. అంటే తెలంగాణలో కాళేశ్వరం మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఏదే విధంగా అయితే పిలుస్తారో ఇక్కడ కూడా అదే విధంగా త్రివేణి సంగమం అంటారు. సో దీనికి తీర్థాలు అని పేరు వచ్చింది. చూడండి దేవాలయంలో శివుడు ఏ విధంగా ఉన్నారో. మన దగ్గర ఉన్న శివాలయాలకు ఇక్కడ ఉన్న శివాలయాలకు చాలా డిఫరెంట్గా ఉంది. ఈ యొక్క తీర్థాల రామలింగేశ్వర స్వామికి ఏ విధంగా ఉందో చూడండి. అంటే శివుని యొక్క రూపం కూడా వేరే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ స్వయంగా వెలిసిన దేవాలయం కాబట్టి ఆ విధంగా అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ జాతర రోజు. అంటే మళ్ళీ జాతర రోజు కూడా మేము ఇక్కడికి వచ్చాము. అంటే జాతర లేకముందు ఏ విధంగా ఉంటుంది, జాతర ఉన్న రోజు ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూడడానికైతే మేము రావడం జరిగింది. మేము అనుకున్నట్లుగానే చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారు. అంటే ఉదయం నుంచే రావడం మొదలుపెట్టారు భక్తులు. ఇక్కడ చూసినారా భక్తుల రద్దీ ఎక్కువగా అనిపిస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందిగా కలిగింది. సో ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేస్తూనే ఉన్నారు. అంటే పోలీస్ వారు కానీ వాలంటీర్స్ కానీ ఇంకెవరైనా కానీ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూనే పంపిస్తున్నారు. మొత్తానికి అక్కడ బైక్ పార్క్ చేసి మేము దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ ఇంకా రాలే, ఇంకా బంద్ ఉన్నారు. అంటే దగ్గర దాకా వచ్చినాం కానీ రాలే. దగ్గర దాకా వచ్చినాం కానీ అక్కడ మనము బండి ఆడ పెట్టేసినాం కదా. బండి ఆడ పెట్టినాం, బండి ఆడ పెట్టి నడుస్తున్నాం కదా. సో బండి మీద మేము అక్కడ పెట్టేసి పైకు పార్కింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఉన్నాము. చూడండి ఎంత హెవీ పబ్లిక్ ఉన్నదో. శివరాత్రి రోజు అసలు వెహికల్స్ కూడా వెళ్ళొద్దు. బట్ ఏంటంటే మార్నింగ్ టైంలో వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళని. సో ఇక్కడికైతే చాలా పబ్లిక్ ఉంది. శివరాత్రి రోజు చాలా అంటే చాలా హెవీ పబ్లిక్ ఉందండి. సో మీరు ముందట చూసుకున్న వీడియోలో అయితే ఇదే వీడియోలో ముందు చూసుకున్నట్టుగా వీడియో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. రోడ్డుకి ఇరువైపులా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దేవాలయానికి వెళ్ళే దారిలో అంటే మన కమాన్ ఏదైతే కనిపించిందో ఆ కమాన్ కూడా బయటనే ఇదంతా కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. చూడండి మనకు చాలా చిన్న రోడ్లో ఇంత పెద్ద పబ్లిక్ అంటే చాలా ఎవరికైనా చాలా ఇబ్బంది పడ్డారు. కొద్దిగా గవర్నమెంట్ వారు స్పందించి ఒక ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేసి రోడ్డు మార్గాన్ని సరైన నిర్వహిస్తే చాలా బాగుంటుంది. మేమైతే టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే అక్కడ మేము బండి మీద వెళ్ళాము. ఇంతకుముందు వీడియోలో బండి మీద వెళ్ళినట్టు కనిపించింది. బట్ కమాన్ లోపట ఇది. మేము కమాన్ నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో చూడండి ఎంత పబ్లిక్ ఉంది. చాలా అంటే చాలా ఫుల్ రష్గా ఉంది. సో ఇక్కడ ఎంత రష్గా ఉందంటే లోపల ఇంకా చాలామంది ఉన్నారు. సో దర్శనం సమయాన్ని కూడా చాలా సమయం అనేది తీసుకుంది. దర్శనానికి కూడా చాలా సమయం తీసుకుంది. సేమ్ జాతర ఇక్కడ జాయింట్ వీల్స్ ఉంటాయి కానీ సో ఇక్కడ అంటే చిన్నగా జాయింట్ వీల్స్ సంథింగ్ కూడా వచ్చాయి. మీరు అట్టప్పుడు వెళ్తేనే దేవుణ్ణి చూడొచ్చు. ఇంత మందిలో దేవుడు కనిపించినా కూడా. సో ఇంతమంది మందిలో కూడా మనకు దేవుడు చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి మనకు ఎక్కడైతే మంది ఉన్నారో స్నానఘట్టాల దగ్గర ఇందాక మీకు చూపెట్టాను కదా, స్నానఘట్టాల దగ్గర 3 నదుల కలయిక చూడండి పబ్లిక్ ఎంత ఉన్నదో. సో ఇదే వీడియోలో ముందున్నట్టుగా ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో మీరే చూడండి. ఇక్కడికి ప్రతి ఒక్క ప్రాంతం వారి నుంచి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉంటారు. అంటే వరంగల్, హుజురాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, సత్తుపల్లి, మనుగూరు ఇంకా ఏదైతే ఊర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. లోపల కూడా మేము వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండి చూడండి ఆ రోజు లోపల తీసుకున్నాము. తర్వాత జాయింట్ వీల్ సైడ్ పబ్లిక్ లేరు, తక్కువ ఉన్నారు. కానీ జాయింట్ వీల్ దగ్గర చాలామంది ఉన్నారు. సో మేము అది ఎక్కలేకపోయాము. ఇక జాయింట్ వీల్ ఆ రోజు జాయింట్ వీల్ ఎక్కలేకపోయాము ఎందుకంటే చాలా పబ్లిక్ ఉండే. ఈరోజు దేవుని మేము ఇది ఇక్కడ పబ్లిక్ లేకపోవడం కారణం ఏంటంటే వెనుక సైడ్ నుంచి వెళ్తున్నాము. రోడ్డు మీద నుంచి వెళ్తే వేరే పబ్లిక్ ఉంటుంది. మేము వెనుక సైడ్ నుంచి అంటే పబ్లిక్ దుకాణాల వెనుక సైడ్ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేది ఎక్కువ లేరు. సో అలా కొంచెం ఫ్రీ అనిపించింది, ఇబ్బందిగా ఏం లేకుండే. తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది చిన్నపిల్లలు ఆడుకునేది కూడా ఇక్కడ వాటర్, దీన్ని సంథింగ్ వాటర్ బోటింగ్ అంటే స్విమ్మింగ్ పూల్ లాగా పిల్లలు ఆడుకోవచ్చు. అక్కడ జాయింట్ వీల్ ఉంది, చిన్నపిల్లలు వాటర్లో డ్రైవ్ చేసుకోవడానికి ఇంకా
సో ఇక్కడ చూసుకున్నైతే చాలా బాగుంది. అంటే పిల్లలకి ఎంజాయ్మెంట్ కానీ, పెద్దలకు జాయింట్ వీల్ కానీ, ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి చాలా బాగుంది. కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫుల్ లైన్. సో ఇక్కడ ఎంజాయ్మెంట్ అంటే మన లోపల ఉన్న ఒక అరే బాబు ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటకు వెళ్దామా అనుకున్న ఫీలింగ్లో మనకి ఒక ఎంజాయ్మెంట్ అనేది కనిపించింది. పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఒక ఎంజాయ్మెంట్ అనేది కనిపించింది. సో ఇక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనకు వాటర్స్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దలు జాయింట్ వీల్ ఎక్కడానికి. అదేవిధంగా మేమైతే ఇక రిటర్న్గా వచ్చేసినాము. సో రిటర్న్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జాయింట్ వీల్స్ చూడండి. ఇక్కడ ట్రైన్ చూడండి, పెద్దవాళ్ళకని చెప్పాను కదా, అక్కడ వాళ్ళకు ట్రైన్, ఇది ఒక ట్రైన్ మార్గం. ఇంకా అన్నీ ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్, సో బ్రేక్ డ్యాన్స్ ఉంది, రింగ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బ్రేక్ డ్యాన్స్ అది అన్నీ ఉన్నాయి. సో ఏదైతే కూడా చాలా బాగుంది అట్లా అన్నట్టుగా. ప్రతి ఒక్కటి కూడా చూడడానికి చాలా చక్కగా ఉంది. అండ్ జాయింట్ వీల్ కూడా పెద్దలు పిల్లలు చిన్నలు అందరూ కూడా ఎక్కొచ్చు జాయింట్ వీల్. ఇప్పటి కాలంలో అందరూ ఎక్కుతున్నారు, ఎవరికి ఎలాంటి భయం లేకుండా. చాలా బాగుంది చూడడానికి, అయితే చాలా చూడముచ్చటగా ఉంది. ఇదండి మా యొక్క అంటే మేము శివరాత్రి రోజు వచ్చిన ముందు, శివరాత్రి తర్వాత వచ్చిన రోజు, శివరాత్రి రోజు వచ్చిన రోజుకి, శివరాత్రి ముందు వచ్చిన రోజుకి ఆ ప్రాంతం డిఫరెంట్ ఎలా ఉంటుందో చూడడానికి అయితే మేము ప్రత్యేకించి మళ్ళీ ఖమ్మం వచ్చాము వరంగల్ నుండి. సో మనకు జర్నీ అనేది ఒక హ్యాబిట్ కాబట్టి మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో పిల్లలు దీన్ని ఏమంటారు, బెలూన్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, గాలి బుడగలో గాలి సంథింగ్ ఏదో అంటారు, బట్ పేరు నాకు అంతగా గుర్తు రావట్లేదు. సో ఇది కూడా ఆడుకోవచ్చు పిల్లలకు. చూడండి జాయింట్ వీల్ దగ్గర కూడా చాలా పబ్లిక్ ఉందండి, క్యూ ఉందండి, పెద్ద లైన్ ఉంది. మాకు దొరకలేదండి. మేము ఎక్కుదామంటే అక్కడ క్యూ ఉంది, దాదాపు 1 అవర్ టైం పట్టేదా ఉంది. సో మాకు అంతా ఓపిక లేకుండా, ఎందుకంటే మేము రిటర్న్ వరంగల్ వెళ్ళాలి కదా. సో మాకు అంత టైం ఉండదని చెప్పేసి ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాము, త్వరగా వెళ్ళేసి ఏమైనా చేసుకొని తినాలి అన్నట్టుగా మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళలేదు, జాయింట్ వీల్ ఎక్కలేదు. చిన్నపిల్లలు ఆడుకునేది కొద్దిగా చూసడం జరిగింది, చిన్నపిల్లలు ఎగరడం. మళ్ళీ ఇదేంటిది బ్రేక్ డ్యాన్స్ చూడండి, బ్రేక్ డ్యాన్స్ ఎలా స్టార్ట్ అవుతుందో. సో బ్రేక్ డ్యాన్స్ ఇలా అన్నీ ప్రతి ఒక్కరితో మొత్తానికైతే మేము శివరాత్రి రోజు ఇలా దేవాలయం సందర్శన చేసుకొని మరియు ఉత్సాహంగా ఉండడానికి చిన్నగా గేమ్స్ కూడా ఆడడం జరిగింది. గేమ్స్తో పాటు వీటిని చూసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అంటే మనం కూడా ఎక్కితే చాలా బాగుండు అనుకున్నాము. బట్ మాకు ఆ రోజు సమయం సరిపోకపోవడం వల్ల మేము ఎక్కలేకపోయాము. పెద్ద లైన్ ఉండే, సో చాలా పెద్ద లైన్ ఉండదు, అందు గురించి మేము ఎక్కువలేకపోయాం. బ్రేక్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయింది, చూడండి ఎలా వెళ్తుందో. స్లో వెళ్ళి ఒకటేసారి స్పీడ్ పెంచుతారు. చాలా హ్యాపీ ఉంటుంది అందులో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ పిల్లలు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. జాయింట్ వీల్ కానీ ఇందులో బ్రేక్ డ్యాన్స్లో కానీ చాలా క్రాస్ వీల్ సార్ ఇది క్రాస్ వీల్ అండి, జాయింట్ వీల్ కాదు, క్రాస్ వీల్ అంటారు కావచ్చు. బ్రేక్ డ్యాన్స్ అంటే వేరే ఉంటుంది, ఇది క్రాస్ వీల్ అనుకుంటాను. బ్రేక్ డ్యాన్స్ వేరే. ఎందులోనైనా పిల్లలు అనేది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే స్పీడ్. ఇది బ్రేక్ డ్యాన్స్ అండి. సో ఇది సారీ మీకు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇది బ్రేక్ డ్యాన్స్, అది క్రాస్ వీల్, ఇది బ్రేక్ డ్యాన్స్. సో అంటే మనకి ఇక్కడ చాలా రోజులు అవుతుంది కదా అని అందుకే మర్చిపోయాం మేము. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ ఒకరు దొప్పుకోవచ్చు, వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది, ఏదైనా చాలా బాగుంటుంది. మొత్తానికైతే మేము ఆ రోజుని చాలా ఎంజాయ్ఫుల్గా చేసినాము. అందరికీ కూడా మా షార్ట్ వీడియో ఫుల్ వీడియో చూసి మమ్మల్ని ఆనందించండి.